హలో అండి, మహాలక్ష్మికి హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళతో ఒక చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. మేకింగ్ వీడియోతోని జాస్మిన్ బడ్స్ యూజ్ చేసి బ్యాంగిల్ అయితే డిజైన్ చేసామండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్రాస్లెట్ బ్యాంగిల్ అనే చెప్పొచ్చండి. ఓహెచ్పి షీట్ పైన ఇట్లా జాస్మిన్ బడ్స్ తీసుకొని ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేసుకోండి ఈ ఓహెచ్పి షీట్ పైన. అయితే థ్రెడ్ ర్యాప్ చేసిన ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను నేను, పర్పుల్ కలర్ది. ఇట్లా మధ్యలోకి పెట్టండి, సరిగ్గా గమ్ పెట్టి బాగా స్టిక్ అవనివ్వండి. కొద్దిసేపు అలా వదిలేయండి పెట్టి, లేకపోతే ఊడిపోతుంది చూడాలి. అలాగా స్టిక్ అవనివ్వండి కొద్దిసేపు, పక్కన వదిలేసేయాలన్నమాట. కొద్దిసేపు స్టోన్ లేస్ని అయితే తీసుకున్నాను, ఫెవిక్రిల్ గమ్ని యూజ్ చేశాను అనమాట. ఆ బ్యాంగిల్ అంతా కూడా డిజైన్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా గమ్ పెట్టుకోండి ఫస్ట్. మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకొని స్టిక్ చేసుకోవద్దు అస్సలు, మొత్తం గలీజ్ అయిపోతుందండి. కొంచెం కొంచెంగా పెట్టుకొని మొత్తం కూడా అట్లా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఓహెచ్పి షీట్ పైన ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే ఒక కామెంట్ అయితే చేయండి, నేను మేకింగ్ వీడియో నేను చేస్తాను. ఇట్లా చుట్టూరు కూడా ఆ బడ్స్ పైన, జాస్మిన్ బడ్స్ పైన నేను డేట్గా ఐ షేప్ అయితే తీసుకున్నాను మ్యాట్లో, పర్పుల్ కలర్ది. 7000 గమ్ని అయితే అప్లై చేసుకొని ఇట్లా సైడ్స్ అనేవి పెట్టేసుకోండి. కార్నర్స్లో చివర్లో ఉంటుంది కదా, కార్నర్స్లో నేను మళ్ళీ సీక్వెన్సెస్ని కూడా తీసుకున్నానండి. సీక్వెన్స్ని కూడా అటు ఇటు కూడా గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోండి. ఆ సీక్వెన్సెస్ మధ్యలోనైతే జర్కన్స్ అనేది నేను పెట్టాను అనమాట. మీ ఇష్టం, మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాటర్న్ అనేది నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నానండి. నేను కొత్తగా డిజైన్ చేశాను. మీరే చెప్పాలి హిట్ అయిందో ఫ్లాప్ అయిందో, సక్సెస్ అయిందో లేదో అనేది మీరే చెప్పాలండి. జాస్మిన్ బడ్స్ని యూజ్ చేసి ఇలా ప్యాచ్ లాగా బ్యాంగిల్ పైన ఎందుకు పెట్టకూడదు అని అయితే నాకు అనిపించిందండి. అందుకని అనిపించిన వెంటనే ఇంక మనం ఆగం కదండి, ఇంకేదో ఒకటి ట్రై చేసేసేయాల్సిందే. ఇది నచ్చిందో లేదో మీరైతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయాలండి. మీరు ఎలా అయినా కానీ డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే 7000 గమ్ని యూజ్ చేశాను. అది పెట్టడం వల్ల స్టిఫ్గా అనేది ఉంటుందండి. ఒక చిన్న టిప్ అండి, ఓహెచ్పి షీట్ అలాగా ప్యాచ్ని పెట్టిన తర్వాత మీరు ఆ ప్యాచ్ అనేది బ్యాంగిల్ని పట్టి ఉండాలంటే ఆ క్లిప్ని అనేది మీరు పెట్టారంటే బాగా స్టిక్ అవుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఇప్పుడు మెసేజ్ చేయండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.